జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సమీక్ష చేశారు సీఎం. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై మంత్రుల కమిటీ ఇప్పటికే అధ్యయనం చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఈ సమీక్షకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఇక మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా 2 కొత్త జిల్లాలతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చింది. ఇక రంపచోడవరం, చింతూరు డివిజన్లు కలిపితే తూర్పుగోదావరి జిల్లా మరింత పెద్దదిగా తయారవుతుందని భావిస్తున్న వేళ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు అధికారులు. జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపేశారు. అవసరం మేరకు పరిమిత స్థాయిలోనే మార్పులు చేర్పులు ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఇక సీఎం సమీక్షకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్న మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు పచ్చజెండా ఊపినట్టుగా తెలుస్తుంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి కాంతి? వంశీ, అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర జిల్లాల పునర్విభజనకు సంబంధించి కీలక మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అవసరమనే దానిపైన ఈ సమావేశంలో ప్రధానంగా కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజన పైన చర్చ జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, అలాగే హోంమంత్రి అనితతో పాటు బీసీ జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ వర్చువల్ గా మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా తన సంబంధిత అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. 3 కొత్త జిల్లాల ఏర్పాటు పైన ప్రభుత్వం పరిశీలన కొనసాగిస్తోంది. మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం జిల్లాల ఏర్పాటు పైన కూడా పూర్తిగా విశ్లేషణ జరిగింది. ఈ జిల్లాల రూపకల్పనలో ప్రజలకు, పరిపాలనకు ఇబ్బందులు కలగకుండా మార్పులు చేర్పులు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యంగా ప్రతి జిల్లాకు సక్రమంగా పనిచేయడానికి అవసరమైన మౌలిక వసతులు, పరిపాలనా యంత్రాంగం, రెవెన్యూ విభజన పైన కూడా దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా సమగ్రంగా చర్చ జరుగుతోంది. అలాగే భౌగోళిక పరిస్థితులు, జనాభా పంపిణీ, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక కొత్త జిల్లాల ఏర్పాటుకి సంబంధించి నిన్న కూడా ఒకసారి మంత్రివర్గ ఉపసంఘం తోటి సీఎం భేటీ అయ్యారు. అయితే కొన్ని జిల్లాలకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అయితే తాజాగా రంపచోడవరం, చింతూరు డివిజన్లు కలిపితే తూర్పుగోదావరి జిల్లా మరింత పెద్దగా తయారవుతుందని చెప్పి భావిస్తున్న నేపథ్యంలోనే కొత్త ప్రతిపాదనను పరిశీలించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మదనపల్లె, అలాగే రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తా ఉంది వంశీ.